నమస్తే. మీరందరూ ఈరోజు ఈ ప్రెస్ మీటింగ్ వచ్చినందుకు కృతజ్ఞతలు. మేము నారా జపాన్ హబ్ నుంచి 30 సంవత్సరాల నుంచి ఈ హైదరాబాద్ జపాన్ ఫెస్టివల్ని నిర్వహిస్తున్నాము. ఈ హైదరాబాద్ జపాన్ ఈసారి నిర్వహించే హైదరాబాద్ జపాన్ ఫెస్టివల్ అక్టోబర్ 25, 26న స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో 11 గంటల నుంచి 5 గంటల దాకా ఉంటుంది. ఈ ఫెస్టివల్లో మన భారతీయ సంస్కృతి మాత్రమే కాకుండా జపాన్ సంస్కృతి, జపనీస్ డాన్సులు, ఇకెబానా బౌన్సాయ్, తర్వాత కాస్ప్లే, మరియు జపాన్ స్పీచ్ కాంటెస్ట్లు, ఇలాగా పలు విధాలైన ఆకర్షణలు ఈసారి ఫెస్టివల్లో మేము ప్రదర్శిస్తున్నాం. తప్పకుండా వచ్చి ఆనందించాలని కోరుతున్నాం. ఫంక్షన్లో జపాన్ చెన్నై కౌన్సిల్ జనరల్ మియాతా కెంజి, యాక్టింగ్ కౌన్సిల్ జనరల్ గారు, తర్వాత హైదరాబాద్ కలెక్టర్ హరిచందన గారు, తర్వాత జపాన్ ఫౌండేషన్ డైరెక్టర్ జనరల్ సతో కోజి గారు, తర్వాత జెట్రో చీఫ్ డైరెక్టర్ జనరల్ తకాషి సుజుకి గారు మొదలైన పెద్దలు ఇచ్చేస్తారు. నమస్కారం, మీ పేరండి? నా పేరు హీడే. ఎప్పుడు ఇండియాకి ఎప్పుడు వచ్చారు? ఇండియాకి 2018 ఇండియాకి వచ్చాను. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉంటాను, కానీ నేను ముందు బెంగళూరులో ఉన్నాను. బెంగళూరులో ముందు ఇక్కడికి వచ్చాను. మీరు ఇక్కడ రావడానికి పర్పస్ అంటే దేనికోసం దేనికోసం అంటే ఇక్కడ హైదరాబాద్లో నేను జపనీస్ ట్రైనర్ కదా. నేను ఇక్కడ హైదరాబాద్లో జపనీస్ భాష, జపనీస్ సంస్కృతి నేర్పిస్తాను. దానికోసం ఇప్పటిదాకా ఎంతమందికి నేర్పించారు? ఇక్కడ హైదరాబాద్లో ఇంచుమించు ఇప్పటికీ 60-70 అంతే. అంటే మీరు ఏదైనా ఒక సెంటర్ ఉందా, లేదంటే ఒక ఇన్స్టిట్యూట్ లాంటిది ఏమైనా ఉందా? అంటే నేర్చుకోవడానికి వస్తారు కదా? వస్తాడు కూడా. అంటే ఆన్లైన్లో కూడా ఆఫ్లైన్లో కూడా రెండు ఉన్నాయి. ఇక్కడ మీకు ఏమి నచ్చింది బాగా? నాకు తెలుగు నాకు తెలుగు వంటలు, ఆంధ్ర వంటలు కూడా, తెలంగాణ వంటలు కూడా నాకు ఎక్కువ చాలా నచ్చింది. బిర్యానీ, మండి, ఏమైనా అంత పునుగులు, పెసరట్టు, ఇంకా బొంగు చికెన్, కడి మాంసం ఏదైనా. సో నాకు చాలా ఇష్టం, చాలా నచ్చింది. మీకు తెలుగు నేర్చుకోవడానికి ఎంతకాలం పట్టింది? ఎంత టైమ్? 3 నెలల పడింది. 4 నెలల తరువాత కొంచెం నాకు అంటే అర్థం అయింది. ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్ పెట్టడానికి కారణం ఏంటి? ఎగ్జిబిషన్ పెట్టడానికి కారణం ఏంటి? దేనికి పెడుతున్నారు? దీనివల్ల పెడుతున్నారు ప్రోగ్రామ్స్. చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అంటే జపనీస్ స్పీచ్ కాంటెస్ట్, జపనీస్ సింగింగ్ కరాఓకే, జపనీస్ పాట, కాస్ప్లేస్, ఇకెబానా, బోన్సాయ్, మార్షల్ ఆర్ట్స్. సో అందులో ఎక్కడికి వస్తే తప్పకుండా ఎంజాయ్ చేయగలరు. సో ఎక్కడికి తప్పకుండా రండి. ఇప్పుడు వస్తే కలిసి ఎంజాయ్ చేద్దాం. తెలుగు మూవీస్ ఏవి మంచిగా అనిపించాయి? తెలుగు మూవీస్ నేను అంటే త్రిపులాలు చూశాను, ఇంకా బాహుబలి చూశాను. అంటే నేను అవి మూవీ జపాన్లో కూడా చాలా ఫేమస్గా. ఫేవరెట్ యాక్టర్ అంటే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్,
అవును, నాకు అది తెలుగు పాట పాట కూడా నాకు చాలా బాగా నచ్చింది. అంటే అది తెలుగు సింగర్ కాదు, కానీ సిద్ శ్రీలం నాకు చాలా నచ్చింది. సిద్ శ్రీలం ఉండిపోడాడే కాదు రాదు. థ్యాంక్ యూ సో మచ్.